కేవలం ఇదొక విలువ, దానిని మనం చెల్లించి దానికి బదులుగా ఏదో ఒక దానిని పొందొచ్చు. ఇప్పుడు ధనంతో ఈ ప్రపంచంలో చాలానే పొందొచ్చు, కానీ అవన్నీ కూడా కేవలం భౌతిక వస్తువులు కావచ్చు, భౌతిక వనరులు కావచ్చు, భౌతిక సౌకర్యాలు కావచ్చు. అంటే మీ దగ్గర ఎంత ధనమైనా ఉండనివ్వండి, అది మీకు తీయని నిద్రని మాత్రం ఇవ్వదు. మీ జీవితం యొక్క వాస్తవిక సుఖాన్ని అనుభవించనివ్వలేవు. ఎందుకంటే ఇది భౌతిక ధనం. ఇది భౌతిక వస్తువులు మాత్రమే ఇస్తుంది. వాస్తవిక ధనం ఏమిటి? ఒకవేళ ఈ ప్రశ్న మీ మనసులోకి వస్తే దానికి సమాధానం ఇప్పుడు నేను మీకు ఇస్తాను ఒక ఉదాహరణతో. ఎక్కడో మీరు విని ఉంటారు, ఒక తండ్రి తన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటాడు, అనర్థాలు చేస్తాడు, చెడు పనులు కూడా చేస్తాడు, కేవలం ధనం సంపాదించడం కోసం. తను ఏం ఆలోచిస్తాడంటే తను ధనం సంపాదిస్తే అప్పుడు తన సంతానానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని, ఒక సుఖమైన పరిపూర్ణమైన జీవితాన్ని ఇవ్వచ్చని. కానీ ఒక బిడ్డ పుట్టినప్పుడు తన అదృష్టం మీద ఆధారపడాలి, ఈ ధనం అనే ఆకలిపై కాదు. అది తనకు ఎలా దొరుకుతుందో అది తనకు అలాగే ఉపయోగపడుతుంది. చాలాసార్లు మీరు ఇది కూడా విని ఉంటారు, తన సంతానం తన సమస్త ధనాన్ని నాశనం చేశారని. అప్పుడు ఆ ధనం మొత్తాన్ని పోగు చేసిన తండ్రి ఎవరైతే ఉన్నారో, దానికి యజమాని ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఆ ధనానికి కాపలాదారుడిగా మారి కూర్చోవాలి. ఇప్పుడు అలా ఎందుకు జరుగుతుంది? అలా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే తండ్రి జీవితం యొక్క వాస్తవిక ధనం ఏంటో తెలుసుకోలేనప్పుడు తన వాస్తవిక ధనాన్ని తన సంతానానికి ఇవ్వలేడు. ఒకవేళ తండ్రి తన సంతానానికి కర్మ యొక్క జ్ఞానాన్ని ఇవ్వగలిగితే, మంచిది మంచిది కానిదేంటి అనేది నేర్పించగలిగితే, సంస్కారం యొక్క శిక్షణ ఇవ్వగలిగితే, ఇవి ధనం కన్నా చాలా మహత్వపూర్ణమైనవి. ఇదే జీవితం యొక్క వాస్తవిక ధనం. ఇప్పుడు మీరు ఈ సామెత కూడా విని ఉంటారా? పుత్రుడు దుష్టుడైతే సంపద ఎందుకు పోగు చేయాలి? పుత్రుడు సంస్కారవంతుడైతే సంపద ఎందుకు పోగు చేయాలి? పుత్రుడు దుష్టుడైతే పోగు చేసిన ధనం మొత్తం నాశనం చేస్తాడు. ఒకవేళ పుత్రుడు సంస్కారవంతుడైతే ధనం ఉన్నా లేకపోయినా తను మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తూ ధనాన్ని సంపాదిస్తాడు, తన కోసం ఉజ్వల భవిష్యత్తును కూడా తయారు చేసుకుంటాడు. కాబట్టి సంతానానికి ధనం ఇచ్చే ముందు కర్మ యొక్క జ్ఞానాన్ని నేర్పించండి, సంస్కారం నేర్పించండి. ఎందుకంటే ఇవే వాస్తవిక ధనం కనుక. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా.